హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తలూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది మా జగదల్పూర్ ట్రిప్లో డే 2లో ఈవినింగ్ సెక్షన్ అండి. ఈవినింగ్ మేము జగదల్పూర్లో ఉన్న మా దంతేశ్వరి టెంపుల్ అండ్ బస్తర్ ప్యాలెస్ చూసిన తర్వాత బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ వీడియో లెంత్ అయితే పెరిగిపోతుందని నేనైతే బాలాజీ టెంపుల్ నెక్స్ట్ వీడియో చేస్తానన్నాను. అదేనండి ఇది బాలాజీ టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుందండి. చాలా విశాలంగా ఉంది టెంపుల్ కూడా. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఆ రోజైతే టెంపుల్కి విజిట్ చేశారు. మేము ఎస్పెషల్లీ వెళ్ళింది కూడా సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి టెంపుల్లో కొద్దిగా జనాలు ఎక్కువ మందే ఉన్నారండి. ఛత్తీస్గఢ్ స్టేట్లో మామూలుగా హాలిడే అనేది సాటర్డే అండి, వాళ్ళకి హాలిడే. మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి సండే ఎలా హాలిడో వాళ్ళకి సాటర్డే అలా హాలిడే అండి స్టేట్కి. అందువల్ల సో దట్ శనివారం ఎక్కువ మంది భక్తులైతే అన్ని టెంపుల్స్ని విజిట్ చేస్తూ ఉంటారట. ఇక్కడ నవరాత్రి సందర్భంగా అఖండ దీపాలు అయితే పెట్టారండి. ఇలా సేమ్ మా దంతేశ్వరి ఆలయంలో కూడా పెడతారు. బట్ అక్కడ 7,500 దీపాలు అయితే పెడతారు. ఇక్కడ అలా కాదటండి, ఇక్కడ 500 దీపాలే పెడతారంట. మేమైతే గుడి చుట్టూ ఒక 3 టైమ్స్ అయితే ప్రదక్షిణం చేసామండి. ప్రాంగణం అయితే చాలా బాగుంది. పెయింటింగ్స్ అవి అన్నీ కొత్తగా వేయించినట్టున్నారు. దాంతోపాటు లైటింగ్ కూడా పెట్టి డెకరేషన్ అది చేశారు. చాలా బాగుంది చూడడానికి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడి దగ్గర. ఇదిగోండి డాబా వారు కూడా అంతా ఉందండి చుట్టూను. దసరా అవడం వల్ల అన్ని గుళ్ళకి అయితే లైటింగ్లు అవి పెట్టారండి ఇక్కడ జగదల్పూర్లో. జగదల్పూర్లో మోస్ట్లీ చూడడానికి మా దంతేశ్వరి ఆలయం అండ్ బస్తర్ ప్యాలెస్ అండ్ బాలాజీ టెంపుల్ అండ్ దల్పత్ సాగర్ లేక్ అని ఉంటుందండి. బట్ మేము దల్పత్ సాగర్ లేక్ అయితే చూడలేదు, అది స్కిప్ చేసాము దల్పత్ సాగర్ లేక్ని. జగదల్పూర్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. బట్ ఈవినింగ్ పూట నైట్ పూట అయితే మనకైతే పరోటా అవైలబుల్గా ఉంటుందండి. ఆ పరోటా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవరైనా జగదల్పూర్లో డిఫరెంట్గా ఫుడ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే మహావీర్ పరోటా అయితే తినండి. అది మా దంతేశ్వరి ఆలయం దగ్గర అయితే ఉంటుంది. మేము బాలాజీ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత అక్కడ లోకల్గా ఉండే స్వీట్స్ కానీ ఏమైనా తిందామని ఒక షాప్కి అయితే వెళ్ళామండి. అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే నేను టేస్ట్ చేశాను. చాలా డిఫరెంట్గా అనిపించింది. అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ షార్ట్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ జగదల్పూర్ ట్రిప్లో మేము అంతా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దాని ప్రకారము టూరిస్ట్ ప్లేస్లన్నీ వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోయామండి. ఇదిగోండి టెంపుల్ ప్రాంగణం అంతా చాలా పెద్దది, చాలా బాగా డెకరేషన్ అది చేశారు టెంపుల్లో. లోపల గుడిలో అయితే వీడియో తీయనివ్వలేదండి, అందువల్ల నేను లోపల దేవుడికైతే వీడియో తీయలేదు. బయట ప్రాంగణం అంతా మీకు అయితే చూపించాను. ఈ బాలాజీ టెంపుల్ నుంచి మా హోటల్ నమన్ హైట్స్ చాలా వాకబుల్ డిస్టెన్సేనండి. మేము హోటల్కి వెళ్ళే ముందు ఇక్కడ పెద్ద పెద్ద మండపాలు అయితే ఉన్నాయండి. ఈవినింగ్ అయ్యేసరికి లైటింగ్స్ అవి పెట్టి చాలా బాగుంది. మేము ఒక మండపం చూడడానికి అయితే వెళ్ళామండి. అది సెట్ అయితే చాలా బాగా వేశారండి. నాకు చాలా బాగా నచ్చింది సెట్. ఇదిగోండి ఇదేనండి సెట్. లైటింగ్స్ అవి చాలా బాగా పెట్టారండి. లోపల అమ్మవారు అయితే చాలా బాగుంది. అక్కడ భజన అది అవుతుంది, మీకు భజన అది చూపిద్దామని అలాగే వదిలేసానండి ఆడియో. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సత్యం వదామి భవాన్ కిలాంతరాత్మా భక్తిం ప్రయచ్చ రఘుపుంగవ నిర్భరామే కామాది దోషరహితం గురుమాన్ సంచా అతులిత బలధామం హేమ శైలావదేహం ధనుజీవన్ కిసానం జ్ఞానినామాద్రగణ్యం सकल गुण निधानम वानरानामधीशं रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सुरनर मुनि सब होई सुधाई श्यामवंत के वचन सुहाए सुनि हनुमंत हृदय अति भाए तब लगी मोहि पर तुम भाई सही दुख कर्म मूल फल खाई जब लग आवो
तब तब बदन रहे हम आए, रत कहूँ मोहि जान माँ।